హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సైకాలజీలో మనకు చాలా కీలకమైన రక్షక తంత్రాలు, డిఫెన్సివ్ మెకానిజం గురించి నేర్చుకోబోతున్నాం. ఈ రక్షక తంత్రాలు అనే భావనను ఫస్ట్ తీసుకుని వచ్చింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ప్రముఖ వైద్యుడు. బట్ ఈయన ప్యారిస్లో వర్క్ చేసేవాడు. ఓకేనా. ఈయన మనోలైంగిక మనోవైశ్లేషిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే దీంట్లో ముఖ్యంగా 3 ఉంటాయి: ఇద్, ఈగో, సూపర్ ఈగో. సూపర్ ఈగో. ఓకేనా. వ్యక్తి మూర్తిమత్వాన్ని సమగ్రంగా, ఓకేనా, ఈయన వ్యక్తి మూర్తిమత్వాన్ని సమగ్రంగా విశ్లేషించినట్టు. ఓకేనా. నెక్స్ట్ చేతన, ఉపచేతన అండ్ అచేతన. ఇద్, ఈగో, సూపర్ ఈగో. వాటిని ఏమంటారంటే చేతన, ఉపచేతన అండ్ అచేతన. ఓకేనా. ఇప్పుడు అండ్ ఇవే కాకుండా ఆయన డ్రీమ్ అనాలిసిస్, స్వప్న విశ్లేషణ కూడా ఈయన చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్రీ అసోసియేషన్, స్వేచ్ఛా సంసర్గం అండ్ హిప్నోసిస్. ఈ 3 చాలా కీలకమైనవి. మన సిగ్మండ్ ఫ్రాయిడ్ చేసిందంట రక్షక తంత్రాల్లో ఈ 3 చాలా కీలకమైనవి. ఏంటంటే డ్రీమ్ అనాలిసిస్, ఫ్రీ అసోసియేషన్ అండ్ హిప్నోసిస్. స్వప్న విశ్లేషణ అండ్ కళల విశ్లేషణను ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. స్వప్న విశ్లేషణ కళల విశ్లేషణ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ప్రముఖ రచన. చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే ఎవరు రచించారు దీన్ని అని కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇది టెట్లో ఉంది. అండ్ రాబోయే డిఎస్సీలో కూడా కరెక్ట్ 2 నుంచి 3 మార్కులు వచ్చే అవకాశం ఉంది సైకాలజీ నుంచి. కాబట్టి సిగ్మండ్ ఫ్రాయిడ్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తాయి. రక్షక తంత్రాల నుండి కంపల్సరీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ప్రముఖ రచన. వ్యక్తి యొక్క మనస్తత్వం, అహం అండ్ మూర్తిమత్వాన్ని తాత్కాలికంగా రక్షించేవి. వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని, మూర్తిమత్వాన్ని, అహాన్ని తాత్కాలికంగా రక్షించేవి ఈ రక్షక తంత్రాలు అని చెప్పింది ఎవరంటే డిక్షనరీ ఆఫ్ ఫిలాసఫీ అని చెప్పడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రక్షక తంత్రం ప్రవర్తన నమూనా, బిహేవియరల్ మోడల్, జేపీ చాప్లిన్. రక్షక తంత్రం యొక్క ప్రవర్తన నమూనాను, బిహేవియర్ మోడల్ను జేపీ చాప్లిన్ చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వ్యక్తి యొక్క ఆలోచనను మార్చి తాత్కాలిక ఉపశమనం. వ్యక్తి యొక్క ఆలోచనను మార్చి మనకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చేది ఏంటంటే ఇది రక్షక తంత్రాలండి. రక్షక తంత్రాలు లేకపోతే మాత్రం మనం చాలా ఇబ్బంది పడతాం. విద్యార్థుల దగ్గర నుంచి మొదలు పెడితే ఇవి టీనేజర్స్లో రక్షక తంత్రాలు అనేవి చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయండి. ఈ రక్షక తంత్రాలు అనేవి టీనేజర్లో చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయండి. ఇవి మెయిన్గా మన అచేతన సూపర్ ఈగోకి సంబంధించినవండి. ఈ రక్షక తంత్రాలు కనుక ఎక్కువగా వాడిన మనకు వాళ్ళు సైకిక్గా ఇబ్బంది పడతారండి. సో ముఖ్యంగా ఈ రక్షక తంత్రాలు 8 రకాలు ఉంటాయండి. దాంట్లో మొదటిది దమనం, రిప్రెషన్. అన్ని రక్షక తంత్రాలకెల్లా ప్రాథమిక మూలం. అన్ని రక్షక తంత్రాలకు ప్రాథమిక మూలం అండ్ ప్రయత్నపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం. ఈ రిప్రెషన్ అని మన ఈ డిఫెన్సివ్ మెకానిజం అనేది సంబంధించిందే విస్మృతికి సంబంధించిందే. సో ప్రయత్నపూర్వకంగా ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నాం, ప్రయత్నపూర్వకంగా కావాలని మర్చిపోతాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మనము చిన్నప్పుడు మన టీచర్ కొట్టింటాడు, మనకి అది గుర్తొస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, దాన్ని కావాలనే మర్చిపోవాలని ప్రయత్నం చేస్తాం. దమించడం, తొక్కివేయడం. సింపుల్గా గుర్తుపెట్టుకొని దమించడం, తొక్కేస్తాం, మన మనసులోనే తొక్కేస్తాం అన్నట్టు. దాన్ని దమనం అని అంటారంటూ. మానసిక రుగ్మతలకు కారణం అచేతనమైన మనస్సు. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పిన మానసిక రుగ్మతలకు కారణం ఏంది? అచేతనమైన మనస్సు. ఈ రక్షక తంత్రాలన్నీ కూడా అచేతనమైన విస్మృతిలోని అచేతనానికి సంబంధించినవే. ఈ రక్షక తంత్రాలు తాత్కాలికంగా ఆ మనిషిని కాపాడినప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో వాడిని చాలా ఇబ్బంది పెడతాయండి, ఒక సైకిక్గా మారుస్తాయి. ఈ రక్షక తంత్రాలు ఎక్కువగా ఉపయోగించిన వాడు ఏమవుతాడంటే ఒక సైకిక్, వాడికి మానసిక రుగ్మతకు కంపల్సరీ గురవుతాడండి. నెక్స్ట్ దమనం తర్వాత మనం ఎక్కువగా ఉపయోగించేది
ప్రతిగమనం పదంలోనే ఉంది. ప్రతిగమనం వెనక్కి వెళ్ళడం అంటే ఓల్డ్ ఏజ్ టు యంగ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ టు యంగ్ ఏజ్ ఏం లేదండి. మనం ఏదైనా బాధ కలిగినప్పుడు చిన్నపిల్లలకి ఏడుస్తాం. మనం ఏం చేస్తాం, బాధ కలిగినప్పుడు చిన్నపిల్లల వల్లే ప్రవర్తిస్తాం. అంటే ఏడవడం అని కాదు, చిన్నపిల్లల వాళ్ళు ప్రవర్తిస్తాం. అది ఎంత ఏజ్డ్ అని ఒక పెళ్ళైన భార్యాభర్తల మధ్య గొడవ అయింది అనుకోండి, భర్త కొద్దిగా సున్నితత్కుడైనా భార్య కొద్దిగా సున్నితరాలైనా ఏం చేస్తారు, రూమ్లోకి వెళ్ళి బాధపడడం కానీ, కొద్దిగా బాగా సున్నిత అమ్మాయిలు అయితే కొద్దిగా ఏడవడం కానీ, అబ్బాయిలు కూడా ఏడుస్తారు, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఏడుస్తారు. అంటే వాళ్ళు ఏమవుతుర్రు, పెద్ద వయసు నుంచి వాళ్ళు మళ్ళీ చిన్న వయసుకి వస్తుర్రు. ప్రతిగమనం దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది, మనసుకు ఉపశమనం కలుగుద్ది. అది మనసుకు ఉపశమనం కలుగుద్ది. దీన్ని ఏమంటారు, ప్రతిగమనం అంటారు. ఈ తాత్కాలిక ఉపశమనం కలుగుద్ది. వీటిని లాంగ్ టర్మ్లో వాడినాం అనుకోండి చాలా ఇబ్బంది కలుగుద్ది. అందుకని నెక్స్ట్ విస్థాపనం దీంట్లోనుంది. విస్థాపనం అసలు వ్యక్తుల మీద కాకుండా వేరే వ్యక్తుల మీద మనం కోపం చూపెట్టడం. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపెట్టడం అని ఒక సామెత ద్వారా చెప్పుకోవచ్చు. అంటుంది తనకు చాలా కోపం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను స్కూల్లో పనిచేస్తున్నా, నన్ను హెడ్ మాస్టర్ ఏదో ఒక మాట అని ఉన్నాడు ఈరోజు. ఓ మాట అంటే నాకు మస్తు కోపం ఉంది, కానీ నేను హెడ్ మాస్టర్ని ఏం అనలేను. క్లాస్కి వస్తా వెంటనే, అరే హోంవర్క్ రాసిందా రా అనంట. ఒక విద్యార్థి నేను రాయలేను సార్ అంటాడు, వాడు పొట్ట ఒక 4 దెబ్బలు వేస్తా. అప్పుడు అది వాడి మీద కోపం కాదు, వాడు హోంవర్క్ రాయడానికి కోపం కాదు, నాకు హెడ్ మాస్టర్ మీద ఉన్న ఆ కోపాన్ని నేను వాడి మీదకి మరల్చిన. దాన్ని ఏమంటారంటే విస్థాపనం. ఒకరి మీద ఉన్న కోపాన్ని, తన కోపాన్ని తనకంటే బలహీనుల మీద, వేరే వ్యక్తుల మీద చూపడాన్ని ఏమంటారంటే విస్థాపనం అంటారు. దీన్ని సింపుల్గా అత్త మీద కోపం, దుత్త మీద. స్థాపనం మార్చడం, స్థానం మార్చడం అని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓకేనా. స్వైర కల్పనలు, అబ్బా ఫ్యాంటసీ, స్వైర కల్పనలు, ఫ్యాంటసీ, టీనేజర్స్, అబ్బా టీనేజర్స్కి ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. టీనేజర్స్ అనే కాదు, మనకు కూడా చాలా కీలకమైనది. ఓకేనా. బాహ్య పునర్బలనం, అంతర్పునర్బలనంలో కీలకమైన అంతర్పునర్బలనంలో ఈ స్వైరకల్పన, ఈ ఫ్యాంటసీ అనేది మనల్ని చాలా మోటివేట్ చేస్తాయండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు పొద్దుగాల నేను డిఎస్సి కొట్టిన తర్వాత నా లైఫ్ ఇలా బాగుంటుంది, నాకు ఇట్లా ఫ్యూచర్ ఇట్లుంటుంది, నా పిల్లలు ఇట్లుంటారు, నాకు జాబ్ వస్తే, నాకు టీచర్ జాబ్ వస్తే ఇట్లుంటుంది అని మనం స్వైరకల్పనను కనడం ద్వారా మనం అంతర్ముఖంగా ప్రేరేపితమవుతాం. మనకు పునర్బలనం వస్తుంది, మనం ఎక్కువ చదువుకోవడానికి మోటివేట్ అవుతాం. బయట మోటివేట్ చేసిన దానికంటే మనం మోటివేట్ అయింది ఎక్కువ ఉంటుంది. ఇది ఆ రకానికి సంబంధించింది. కానీ స్వైరకల్పన అనేది నిజ జీవితంలో జరగని, ఇక ఇంపాసిబుల్. నాకు కాజల్తో మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది, అది జరుగుదా? కానీ జరగదు. కానీ నేను కళలో ఏం చేస్తా, కాజల్తో మ్యారేజ్ చేసుకుంటా. ఓకేనా. నేను అనిల్ అంబానో, ముఖేష్ అంబానో కావాలనుకుంటా, అది రియల్ లైఫ్లో పాసిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి నేను ఏం చేస్తా, దాన్ని కళల్లో పగటి కళలు కనడం, గాలిలో మేడలు కట్టడం అనేది ఈ స్వైరకల్పన కిందికి వస్తాయి అన్నట్టు. ఓకేనా. ఇది కౌమార దశలో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. కౌమార దశలో చాలా కీలకమైనది. ఓకేనా. కౌమార దశలో చాలా కీలకమైనది ఈ స్వైరకల్పనలు.